మరి అప్పుడే తాగినావు కదా టీ మరి అడుగుతావు కొంచెం దే అప్పుడు చల్లగా అయింది ఇచ్చిర్రి. కాదు ఇట్లా టీ తాకుండా కూర్చుంటా చికెన్ ఏమన్నా మటన్ ఏమన్నా తెచ్చేది లేదా కరిపండగా కరిపండు కట్టి చెప్పాలా ఇంట్లో వాళ్ళు? ఓకే, నాకే ఏమేమి తేవాలని తెలుసా నాకు? కరిపండుగ ఈరోజు ఏమన్నా చికెన్ అన్నా మటన్ అన్నా తెద్దాం పిల్లలకి అనేది తెలుదా నీకు? నేను చెప్తేనే గుర్తొస్తుందా? ఊర్లోది కాదు, తొందరగా పోయి తెచ్చాకి పొద్దున టిఫిన్ చేసుకున్నాను. ఇప్పటికి నేను ఆడే టిఫిన్ చేస్తాను పచ్చికొండలో. మేము చేసుకుంటాం, ఉప్మా చేసుకుంటాం. మధ్యాహ్నం చేతు చికెన్ పండుగ. పిల్లలు అయితే చికెన్ బిర్యానీ అడిగినారు. మరి నువ్వు చికెన్ ఏమది బిర్యానీకి ఏమేమి కావాలో తీసుకురా రాసుకొని. మర్చికుండదు నాకు ఓ సీటుదే, ఆ పెన్ను పేపర్ ఉంటుంది. మటన్ తెస్తాను, చికెన్ తెస్తాను. రవి నీకు చికెన్ కావాలా? మటన్ కావాలా? మటన్ కావాలి మా, మరి హాస్టల్లో చేయరు కదా, ఎప్పుడు చికెన్ చేస్తారు కదా, ఎప్పుడు చికెన్ పెడతారు. మటన్ కావాలంటే ఒక 500 ఇవ్వాలి మీరు. రేష్మ ఇస్తుంది దాపెట్టుకుని ప్యాకెట్ మనీ ఉంటాయి, ఏమన్నా దాచిపెట్టుకుంటారు. రేష్మతో ప్యాకెట్ మనీ ఉంది. రేష్మతో కట్టుకుంటుంది, నువ్వు ఎప్పుడెప్పుడే నాకుంటుంది. మనమేమి ఉద్యోగస్తులు కాదు, మీకు ఎక్కువ ఏమంటారు ఉద్యోగాలు చేసే వాళ్ళు అయితే దేనికి ఇస్తారు పాకెట్ మనీ, ఏమే డబ్బులు మీకు వాడుకునేకి. మనము చేసేది సేమ్ పని కాబట్టి మీకు ఏదో అప్పుడు సరిపోతుంది అంతా ఇచ్చేది. మరి పాకెట్ మనీ ఆడ మిగులుతుంది. వాళ్ళు కూడా సర్దుకోవాలా, మనం ఇచ్చిన దాంట్లోనే. మా వాళ్ళు ఇట్లా వ్యవసాయం చేసేవాళ్ళు కదా అని చెప్పు. ఏంటివి? చికెన్ రాసుకో, కేజీన్నరా. మటన్, చికెన్ బారా ఏం కనపడి నచ్చరాలు. 1 కేజీ చెప్పు. మటన్ కేజీ, చికెన్ కేజీన్నర. బాస్మతి బియ్యం కేజీ. మటన్ చెప్పు పేరు. బాస్మతి బియ్యం. 2 కట్టలు కొత్తిమీర. 2 కట్టలు కొత్తిమీర. పుదీనా కట్ట. అంతేనా? తెలంగాణ మసాలా ఏమో స్టార్ పువ్వా యా పువ్వు అంటే బిర్యానీ మసాలా రై. స్టార్ వేస్తే బాగా స్మెల్ వస్తుంది. ఏమంటారు రవి దాన్ని? స్టారే ఏమంటారు మా, నాకు స్టార్ పువ్వా. బిర్యానీలోకి వేసేవాళ్ళు ఇస్తారు. స్టార్ పువ్వు అంటున్నారు బయ్. అంతే కదా. ఏదో టిఫిన్ చేసుకోండి ఇప్పటికి, అట్లా కూర్చోవద్దండి. మటన్ తెస్తాడు, చికెన్ తెస్తాడని చేసుకుని తినండి. నేను ఆడ టిఫిన్ చేస్తారా? టిఫిన్ ఆడ చేసే ప్లాన్ వేసిన పోయేస్తా. మరి ఇంట్లో టిఫిన్ చేయి మధ్యన మరి దిగాల బండి సంచిద్దాం. సంచిదే. మేము సామాన్లు చెప్తుంది కదా. అవును డాడీ. పడండి మరి. బిర్యానీ చేసుకుంటారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం. ఇంకా అట్లా తింటారో. మా ఆయన అయితే చికెన్ మటన్ అన్నీ తెచ్చినట్లని చెప్పినవన్నీ. ఎప్పుడైతే బాస్మతి బియ్యం అంటే తక్కువ మనం వాడేది. ఎప్పుడో అసలుకి సంవత్సరం కింద చేసినాను ఒకసారి బిర్యానీ. మరి ఈరోజు చేస్తున్నాం. మరి మసాలా, బిర్యానీ మసాలా ఏదో స్టార్ పువ్వు అంటే కదా, దానికి స్టార్ పువ్వు అడిగితే ఇచ్చినారు 50 రూపాయలు. అది ఇంత బిర్యానీ మసాలా ఇవన్నీ బిర్యానీలోకి వేసుకునేవే. మరి 50 రూపాయలు అది ఇంత. బిర్యానీ ఆకుంది మన ఇంట్లో. ఇదేంటికి తెల్లది? ఏందో అదేందో ఉండదు కదా, టేస్ట్ సాల్ట్ ఏమంటారు కాదు, చక్కెర మాదిరి ఉంటుంది. ఇదైతే కసూరి మేతి. ఇంకా మటన్ ఎంత కేజీ? చికెన్ బిర్యానీకి అయితే మసాలాన్ని మిక్సీ పట్టేసుకున్నాం. మరి ఇప్పుడైతే ఏమంటారు అవి? ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ మా. ఉల్లిగడ్డ అయితే బాగా ఎర్రగా అయితే కాల్చిన. మరి ఫ్రైడ్ ఆనియన్స్ అనేక ఫ్రెండ్స్ కూడా ఏమనుకుందండి, బాగా వేయగలరు కదా ఫ్రైడ్ ఆనియన్స్. మాట్లాడదు ఫ్రైడ్ ఆనియన్స్ అనేక రాదనమాట. అంటే అవే వస్తాయి కొత్తవి. డాడీకి కూడా రాదులే. బాగా వేయగల, బాగా బ్రౌన్ రావాలా. బ్రౌన్ కలర్లో గోల్డెన్ బ్రౌన్. మరి మాడిపోకూడదు ఎక్కువ.
బాగా వచ్చినాయా? అంతేనా. బాగా వచ్చినాయి. ఉల్లిగడ్డ అన్నీ రెడీ అయితే చేసుకున్నాం. మరి ఇప్పుడైతే చికెన్ ఏమంటారు అది బాగా అన్ని మసాలాలు అయితే వేసి కలిపి 1 గంట పక్కన పెట్టేయాల. అందుకని ఇప్పుడు అన్నీ వేసి కలుపుతాను. మరి చికెన్లో మసాలాలన్నీ వేసేస్తాను. మరి ఇప్పుడైతే 3 స్పూన్లు అల్లము ఎల్లిపాయ పేస్ట్ ఇది, 2 స్పూన్లు కారము, అల్లం పేస్ట్లో కొంచెం పసుపు వేసి మిక్సీకి వేసినాను అనమాట. ఎందుకంటే కొంచెం ఎక్కువ పట్టిన మిక్సీకి, ఏమన్నా మనకి ఇంట్లోకి వాడుకుంటుందని ఎక్కువ వేసినా. మరి కొంచెం పసుపు, రెండు స్పూన్లు ధనియాల పొడి. ఇది సన్నగా ఉంది స్పూన్, అందుకనే 3 అయితే వేస్తా. తగినంత ఉప్పు, పెరుగుగానే వేస్తాను. మరి 1 కేజీ బావు ఉంటుంది చికెన్. మరి 1 కేజీ బావు చికెను, 1 కేజీ బావు బాస్మతి బియ్యం తీసుకున్నా. అంటే సరసమానం చికెన్ సరసమానం బియ్యం సరసమానం. మరి ఇదంతా బాగా మొత్తం కలిపేస్తాయి. ఇప్పుడు ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకున్నాం కదా మనం, అదే నూనె కొంచెం దీంట్లో 2 స్పూన్లు వేస్తాం. అదే వేయాలమ్మా. అంటే ఉంది కదా దీంట్లోనే మనకి. దీంట్లోనే మనం ఫ్రై చేసుకునే ఉల్లిగడ్డలు బాగానే వచ్చినాయి. ఉల్లిగడ్డలు రావనుకుంటే వస్తే మళ్ళీ అట్లే మిక్స్ చేయాలమ్మా. అన్నీ బాగా కలిపేసి 1/2 గంట సేపు రెస్ట్ ఇచ్చాలి. చూడండి, ఇంకా 1/2 గంట సేపు రెస్ట్ ఇచ్చి మనం బియ్యం కానీ నానబెడతాను. మరి చికెన్ ముక్కలు బిర్యానీ కంటే కొంచెం లావు ఉండాలి కదా మనకి. మా ఆయనకి నేను చెప్పలేదు, మా ఆయనకు కానీ గుర్తులేదు. ఎందుకంటే మనం బిర్యానీ చేసుకునేది తక్కువ కదా, తెలియదు అనమాట. అందుకని కొంచెం సన్నగా కొట్టించుకొచ్చి తెలియదు కాబట్టి ఇంకా మరి బాగానే ఉన్నాయి. ముందే చెప్పాలి మనం బిర్యానీ కానీ. అంత లావు లేవన్నమాట. దీంట్లో పుదీనా కొత్తిమీర మెంతాకు వేస్తాను. మరి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర. నేను మెంతాకుగా వేస్తున్నా. మరి మీకు కొంతమంది అయ్యారు మెంతాకు, కానీ నేను వేస్తున్నా. మరి టేస్ట్ బాగుంటుంది అనమాట. పెరుగుకి నేను కొంచెమే వేసినాను కదా ఫస్ట్. మనం చికెన్ ఎక్కువ తీసుకున్నాం కదా, దగ్గరగా 1/2 కేజీకి దగ్గర ఉండాలన్నమాట పెరుగు. అందుకని మరి వేసేసిన. మరి ఇప్పుడైతే బాగా కలుస్తుంది చూడండి మనకి. కానీ చికెన్ అయితే నానబెట్టినా కదా, 1/2 గంట సేపు అయింది. మరి ఇప్పుడు ఇంకా బిర్యానీకి అయితే పెట్టేస్తాను. అన్నంకి అయితే నీళ్ళు పెట్టినా. దీంట్లో కొంచెం ఉప్పు అయితే వేస్తా. ఉప్పుగా బిర్యానీ మసాలా వేస్తున్నారు. ఏం ఆకులు ఇది? బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు, ఇంకా చెక్క లవంగా అన్నీ కొన్ని వేసుకుందామండి దీంట్లో. కొంచెం పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసినా కదా. ఇప్పుడు నీళ్ళు మరిగినాకైతే బియ్యం వేసుకుందామండి. ఇప్పుడు మరి చికెన్ కానీ మగ్గించుకున్నామండి ఇతర బిర్యానీకి. 4-5 స్పూన్లు నూనె వేసిన. దీంట్లో ఇప్పుడు కానీ బిర్యానీ మసాలా వేస్తాను. బిర్యానీ ఆకు ఇవన్నీగా చెక్క లవంగాలు వేసేస్తా. చెక్క లవంగా ఎలా గురిగానే ఉన్నాయి చూడండి.
చికెన్ కానీ బాగా నానింది. మరి ఇప్పుడు చికెన్ అయితే వేసేస్తామని. చికెన్లోకి వేసుకునేవన్నీ మనం ముందే కలిపేటప్పుడే అన్నీ కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం మసాలాలు వేసేలేదు చూడండి. ఇంకా మరి అన్నం ఉడికేసరికి చికెన్ కానీ బాగా మగ్గుతుంది. కరెంట్ ఆడుతుందండి ఈరోజు. అవునే మమతానే పోటీ పడుతుంది కదా. ఇంకా చికెన్ అయితే బాగా మగ్గింది చూడండి. ఇప్పుడు ఇంకా బియ్యం కానీ అన్నం కానీ ఉడికింది. అన్నం అంటే పూర్తి ఉడికే అవసరం లేదు. మనకి ముక్కలు బాగా ఉడికితే సరిపోతుంది. చికెన్లోకి వేసుకున్నాం ఉడుకుతుంది కదా అన్నం. ముక్కలు బాగా ఉడికింది. ఇప్పుడైతే ఇంకా అన్నం కానీ వేసేస్తా. ఇలా అరుస్తున్నాడు. కాశమ్మ కూడా ఈరోజు బిర్యానీ ఇక్కడ కాశమ్మ బిర్యానీ వాసన చికెన్ వాసన చూసి వస్తున్నది. అంటే 2 ముక్కలు వేస్తే తినే. మొత్తం అన్నం అయితే వేసేసిన. ఇప్పుడు మనం ఏమో ఇవి పేరు ఫ్రైడ్ ఆనియన్స్ ఇవైతే అన్ని మొత్తం వేసేస్తాను. ఇంకా ఏమే బిర్యానీ చాలా స్మెల్ బిర్యానీ వస్తుంది. స్మెల్కి కడుపు నిండిపోతుంది. అప్పుడు తినేటప్పుడు ఇంకా తినద్దులేండి. తినద్దు నిజమే బాగా వస్తుంది స్మెల్. మరి బిర్యానీ ఎట్టుంటుందో కానీ ఇట్లనే కొంచెం కొత్తిమీర పుదీనా కానీ వేస్తాను పైన. టేస్ట్ ఎట్లుంటుందో చూడాలి ఫస్ట్. అదే కలరా అంటే వాళ్ళు బిర్యానీ మసాలా ఇచ్చినప్పుడు ఈ కలర్ అయితే ఇచ్చినారు కదా. ఇది కానీ కొంచెం కలిపట్ల పైన అయితే వేసేస్తా. ఏం దాంట్లో కదా ఏం కలర్ అండి? కలర్ కదా అవునా? ఎక్కువ ఏదిరా మూత అయితే పెట్టేసి ఇక చిన్న రోల్ అయితే పెట్టిన బరువుకి ఇంకొక 15 నిమిషాలు అట్లా బాగా మగ్గితే ఇంకా సరిపోతుంది మనకి. చిన్న మంట మీద పెడుతుంది చూడండి. కొంచెం ఒక 5 నిమిషాలు పెద్ద మంట పెట్టి తర్వాత చిన్న మంట పెట్టాలా. బిర్యానీ రెడీ అయింది. రండి మరి ప్లేట్లు తీసుకొని వచ్చేది మరి ఆకలి మీద ఉన్నాము మేము. ఎట్లెట్లుందో మరి. పెరుగన్నం ఇది పెద్దంది. ఇది ఏమన్నా చాలు చాలు తిని టేస్ట్ చూసి చెప్పరాడి. తిందిరా మీరు. బిర్యానీ అయితే రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్. మరి ఇంకా తింటున్నారు. మరి టేస్ట్ ఎట్లుందో చూడాలా. బాగుందిమా. బాగుందా? నిజమా? ఇంకా నిజం బాగుంది. 190 రూపాయలు ఒక బిర్యానీ పెట్టి తెస్తే మనం చేసుకునే బిర్యానీ బాగుంది. నిజమంటే మరి డాడీ చెప్పినాడంటే బాగుంటుంది. కరెక్ట్ జరిగినాయి. కావాలంటే అది చికెన్ రసం చేసిన కూడా వేసుకోండి. రసమే గిన్నె సూపర్ ఉందిలే. ఈరోజు మాకు కరిపండుగ ఇది ఫ్రెండ్స్. మరి కరిపండుగ చేసిన వంటలు అయితే బిర్యానీ చికెన్ రసం అయితే చేసిన. పెరుగు పచ్చడి ఉంది. మరి ఈరోజు వీడియో ఇది ఫ్రెండ్స్. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్.